అమెరికా దగ్గర ఆయుధాల కొరత ఏమీ లేదట. ఎప్పుడూ లేనంతగా మా దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చెప్తుంటే, రక్షణ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఇరాన్తో యుద్ధం 3 నుంచి 4 వారాలు దాటి కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లను భారీ సంఖ్యలో వినియోగిస్తుంటాయి. ఒక్కో డ్రోన్ ధర కేవలం $20,000 నుంచి $50,000 లోపే. అయితే వీటికి ఎదుర్కోవడానికి అమెరికా వినియోగిస్తున్న ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర మాత్రం $1.5 మిలియన్ పైన ఉంది. ఆర్థికపరమైన ఈ అంతరం యుద్ధంలో అమెరికా మీద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ చూపెడుతుంది. అట్లాగే 100 గంటల్లోనే 2,000కి పైగా స్మార్ట్ బాంబుల్ని అమెరికా వాడింది. అవే దాదాపు $3.7 బిలియన్. అంతేకాకుండా వందల సంఖ్యలో ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు అడ్డుకోవడానికి అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇంటర్సెప్టర్ల అగ్రాజ్యం వినియోగించాల్సి వస్తుంది. అత్యంత ఖరీదైనటువంటి పేట్రియాట్ థాడ్తో ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మూలంగా నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. అమెరికా క్షిపణుల్ని వైమానిక దాడులను అడ్డుకోవడం కష్టమని ఇరాన్కి తెలుసు కాబట్టి గగనతల అగ్రాజ్యానికి కళ్ళు చెవులుగా పనిచేసే రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, దుబాయ్లో ఉన్నటువంటి వ్యవస్థలు మీద గురిపెట్టి ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో జోర్డాన్లో అమెరికా స్థానంలోని $300 మిలియన్ విలువైన థాడ్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఈ రాడార్ లేకపోతే క్షిపణులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం, అడ్డుకోవడం కష్టమయ్యే పరిస్థితి అయింది. కువైట్లో 3 రాడార్ వ్యవస్థలు ఇరాన్ డ్రోన్లు నష్టం కలిగించినాయి. సౌదీ అరేబియాలో అమెరికా స్థావరమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో కీలక రాడార్ వ్యవస్థను డ్రోన్ దెబ్బతీసినాయి. ఆయుధ నిల్వల విషయంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని మరోవైపు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అమెరికాని వార్నింగ్ ఇచ్చింది కూడా. 2025 డిసెంబర్ నాటికి అమెరికా దగ్గర థాడ్ క్షిపణులు 534, S-3 414 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇరాన్ మీద జరిగిన 12 రోజుల యుద్ధంలో థాడ్ నిల్వల్లో అమెరికా 20 నుండి 50% ఖర్చు చేసింది. ఇంటర్సెప్టర్ క్షిపణుల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. ఏడాదికి 700 క్షిపణులు తయారు చేసే సామర్థ్యం అమెరికాకు ఉంది. అమెరికా సంస్థలు అవి చేస్తుంటే సాధారణంగా మందుగుండు సామాగ్రి విషయంలో కొరత లేకపోయిన థాడ్, పేట్రియాట్, CM-3 లాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థల విషయంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి.